అర్థము అంటే కేవలముగా డబ్బు కాదు, సమస్త భోగ సంపత్తికి కలిపి అర్థము అని పేరు. భోగం అనుభవించడము అన్న మాటకు అర్థం కేవలముగా ఏదో డబ్బుంటే కాదు, ఒక్కొక్క వయస్సులో ఒక్కొక్కటి భోగం. మీరు ఇది బాగా జ్ఞాపకం పెట్టుకోవలసిన విషయం. చిన్నతనంలో బాగా చదువుకోవడం భోగం. ఒక వయసు వచ్చిన తరువాత భార్యని స్వీకరించడం సంతోషం, ఓ ఇల్లు కట్టుకోవడం సంతోషం, ఆ తరువాత పిల్లలు తొక్కని పక్క శుభ్రంగా ఇంట్లో ఉండడం సంతోషం. ఎన్నాళ్ళు పిల్లలు తొక్కని పక్క ఇంటికి సంతోషం? ఏదో ఒకనాడు పిల్లలు మంచం ఎక్కి ఆడి వేసిన తెల్ల దుప్పటి వాళ్ళ బురదకాళ్ళ మరకలైపోతే అది ఇంటికి పెద్ద అలంకారం. వాళ్ళు తొక్కని పక్క ఎందుకు పనికొస్తుంది? ఇంటికి బరువు అయిపోతుంది. ఎన్నాళ్ళు వేసినా పక్క అంత శుభ్రంగానే ఉంటే ఆ ఇంటికి అందమేది, ఆ దంపతులకు పరిపూర్ణత ఏది? పిల్లలు తొక్కిన పక్క. అర్థము అన్న మాటకు అర్థం ఒక వయసు వచ్చేటప్పటికి సంతానమును పొందాలి. ఒక వయసు వచ్చిన తరువాత వాళ్ళు వృద్ధిలోకి రావాలి. తానెంత కీర్తి సంపాదించుకున్నాడన్నది కాదు, తన బిడ్డలు ఎంత ధార్మికంగా బ్రతుకుతున్నారన్నది ప్రధానమవుతుంది. ఇంకొక వయసు వచ్చిన తరువాత తన కొడుకు భుజం మీద చెయ్యేసుకుని తాను నడుస్తున్నాడు, నా కొడుకు ఎప్పుడూ నాకు ఆసరాగా నిలబడతాడు, అది సంతోషం. ప్రాణోత్క్రమణం అవుతుంటే కొడుకు ఒళ్ళో తలపెట్టుకుని ప్రాణం విడిచిపెట్టడం భోగం. ప్రాణం విడిచిపెట్టిన తరువాత కొడుకు రుద్రభూమి యందు ఆనందహోమం చేస్తూ, నాన్నగారు ఇంకా ఈ శరీరాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోండి, ఇది జరాభూయిష్టమైపోయింది, ఇది ఇంకా ఉపకరించదు నాన్నగారు, మీరు వేరొక ఉత్తమమైన శరీరాన్ని పొంది ఉత్తమ కర్మలు ఆచరించండి అని ప్రార్థన చేసి విడుదల చేస్తాడు, అది భోగం. ఒక్కొక్క వయస్సులో ఒక్కొక్క భోగం. అన్నిటికన్నా ప్రధానమైనటువంటి భోగోపకరణం ఇది సంతానం. సంతానము కలిగిన కారణం చేత మనిషి పూర్ణత్వాన్ని పొందుతాడు, గొప్ప ఊరట పొందుతాడు, నాకే నా బిడ్డలు ఉన్నారని ఒక గొప్ప ధైర్యాన్ని పొందుతాడు. అటువంటి సంతానమును పొందడం అంటే పురుషుడు ఎవరో ఒక స్త్రీ ద్వారా పొందడం కాదు, అటువైపు నుంచి ఇటువైపుకి అంతే. ఎలా పొందాలి అంటే ధర్మబద్ధంగా పొందాలి. ధర్మబద్ధంగా పొందాలి అంటే స్త్రీ పురుషుల మధ్య వివాహ సంస్కారం ఏర్పడాలి. వివాహ సంస్కారము ద్వారా వారిద్దరూ దంపతులు కావాలి. ఇప్పుడు ధర్మబద్ధమైనటువంటి పత్ని, ధర్మపత్ని, ఆమె రాశీభూతమైనటువంటి ధర్మస్వరూపం. అందుకే ధర్మపత్ని సమేతస్య. ఇప్పుడు ఏమైంది? ఆయన కామము ధర్మము చేత ముడిపడింది. ఒక వయసు వచ్చిన తరువాత లింగభేదం తెలుస్తుంది. పరమేశ్వరుడిచ్చినటువంటి వరం అర్ధనారీశ్వర తత్వంలో స్త్రీకి పురుషుని యందు, పురుషునికి స్త్రీ యందు అనురక్తి కలుగుతుంది. ఆ అనురక్తి కలిగినప్పుడు అది ధర్మము చేత సంస్కరింపబడాలి, ధర్మచక్రమునందు ఇమడాలి. ఇప్పుడు ధర్మబద్ధమైన కామము ఆమె యందు ఉంచుకున్న కారణం చేత, పత్ని యందు కామము ధర్మబద్ధమైన కారణం చేత ఉత్తమమైన అర్థము కలుగుతోంది. ఏమిటా అర్థం అంటే కొడుకు పుడుతున్నాడు, కూతురు పుడుతోంది. ఇప్పుడు ఆ కూతురికి పెళ్లి చేశాడు, తాను తన ముందు 10 తరాలు తన వెనక 10 తరాలు తరించాయి. కొడుకు పుట్టాడు, తన తర్వాత కూడా ఇంట్లో పూజ చెయ్యడానికి, ఆ ఇంట్లో గోత్రనామాలు వినపడ్డానికి, తన శరీరం పడిపోయిన తరువాత తనకి అంత్యేష్టి సంస్కారం చెయ్యడానికి ఒక వ్యక్తి ఉన్నాడు. ఆత్మా వై పుత్రనామాసి అంటుంది వేదం. తానే పుత్ర రూపంలో ఈ భూమి మీద తిరుగుతూ ఉంటాడు. కాబట్టి ఇప్పుడు గొప్ప అర్థము ధర్మము నుండి ప్రభవించింది. ధర్మపత్ని నుండి కొడుకు కూతురు అనబడేటటువంటి గొప్ప అర్థము, భోగ సంచయము పురుషుడికి కలుగుతోంది. కాబట్టి వివాహం అనేటటువంటి సంస్కారము లేకపోతే ఎలా ధర్మబద్ధంగా వీళ్ళిద్దరూ కలిసి ఈ ప్రయోజనాల్ని పొందగలుగుతారు? అలా పొందనినాడు సాధ్యము కాదు. పైగా మీరు ఇంకొకటి ఆలోచించండి, అర్థము అంతవరకే కాదు, తను ఎంత డబ్బున్నవాడైనా కావచ్చు, ఎంత శక్తి కలిగిన వాడైనా కావచ్చు, కానీ తనకి ఇక్కడ ఏది ఉన్నదో ఇక్కడ ఉన్నదాన్ని పుణ్యంగా మార్చుకోవాలి అంటే అలా మార్చుకోవడానికి ఉపకరణం ఒకటి ఉంటుంది. నా దగ్గర ఇక్కడ కోట్ల రూపాయలు ఉన్నాయనుకోండి, ఉన్నాయో లేదో వదిలిపెట్టండి, నా పేరులోనే ఉన్నాయి చాలు, నా దగ్గర ఉన్నా లేకపోయినా. కాబట్టి కోట్ల రూపాయలు ఉన్నాయనుకోండి, నేను వెళ్ళను, కానీ వెళ్ళాను అనుకోండి అమెరికా వెళితే అక్కడ ఒక కప్పు కాఫీ తాగడానికి డబ్బు పనికిరాదు.
నేను దాన్ని డాలర్లుగా మార్చుకుని అమెరికా వెళ్ళాలి. అప్పుడు అక్కడిస్తే దాని వలన నాకు కావలసిన ఫలితం వస్తుంది. ఏదో నేను అడిగింది ఇస్తారు, ఆ కాఫీయో టీయో మజ్జిగో అక్కడ తాగొచ్చు. ఈ డబ్బు పట్టుకెళ్ళి అక్కడ అడిగితే ఇవ్వరుగా. ఇక్కడ నీ దగ్గర ఎన్ని ఉన్నా దాన్ని పుణ్యంగా మార్చుకోవడానికి ప్రధాన ఉపకరణం ఎవరు అంటే ధర్మపత్నియే. నా దగ్గర డబ్బుంది, యజ్ఞం చెయ్యాలి, ఆమె ఉండాలి. ఆమె ఉన్ననాడు ధర్మపత్ని సమేతస్య, ఆమెని పక్కన కూర్చోపెట్టుకుని నేను యజ్ఞం చెయ్యాలి. దశరథ మహారాజు గారంతటి వాడు కౌసల్యా సుమిత్ర కైకేయితో కలిసి యజ్ఞం చేశాడు. ధర్మపత్నితో కలిసి యజ్ఞం చెయ్యాలి, ధర్మపత్నితో కలిసి యాగం చెయ్యాలి, ధర్మపత్నితో కలిసి కన్యాదానం చెయ్యాలి. తన కడుపున పుట్టిన కూతురే అయినా ఆమె లేదనుకోండి, ఆ కన్యాదానం పీటల మీద కూర్చునే అధికారం తనకి లేదు. అందుకే ఒక పురుషుడు ఏడిచాడు, ఆమె వెళ్ళిపోయిందనుకోండి, నాకు ఇహమునందు సుఖము పోయింది, పరలోకమును చేరుకోవడానికి కావలసిన పుణ్యము పోయిందే, రెండిటిని మూట కట్టి పట్టుకుపోయావు అన్నాడు. ఆమె లేనినాడు ఇక్కడ ఎన్ని ఉన్నా పుణ్యంగా పురుషుడు మార్చుకోలేడు. మార్చుకోవాలంటే ఆమె ప్రధానము. అంతేకాదు, ఇంద్రియాని బలిష్టాని నియుక్తాని మానద అపక్వస్య ప్రకుర్వంతి వికారాం స్థాననేకశః భ్రమన్ సర్వతీర్థేషు స్నాత్వా పునఃపునః నిర్మలం నమనో యావత్ తావత్ సర్వం నిరర్థకం అంటాడు దేవీ భాగవతంలో వ్యాసుడు. ఇంద్రియాని బలిష్టాని, లోకంలో ఇంద్రియముల కన్నా బలిష్టమైనటువంటి విశేషములు ఇంకేవి ఉండవు. ఇంద్రియములు విచ్చలవిడిగా పరుగులు తీస్తుంటాయి, నిరంతరము సుఖమును కోరుకుంటూ ఉంటాయి. ననియుక్తాని మానద, దాన్ని నియంత్రించడం అంత తేలిక కాదు. రావణాసురుడు పడిపోయిన తరువాత యుద్ధభూమిలోకి వెళ్ళి మండోదర్ అంటుంది, అందరూ రాముడు చంపాడు అంటున్నారు. రావణ, కాదు, నిన్నేవి చంపేశాయో నాకు తెలుసు, నీ భార్యని కనుక నాకు తెలుసు. ఇంద్రియాణి పురాజిత్వా జితం త్రిభువనం త్వయా, నువ్వింతకుముందు ఇంద్రియాల్ని తపస్సు రూపంలో బలవంతంగా అణగత్రొక్కావు. ఏదో తపస్సు చేశాడు, ఒక నియతి కాలం, కొంతకాలం చేశాడు. చేసినప్పుడు బలవంతంగా అణిచిపెట్టాడు ఇంద్రియాల్ని. అది ఎలా ఉంటుంది అంటే, నేనేదో అక్కడ నిలబడి ఉండగా ఓ గోధుంతురా చాలా గబగబా వచ్చేసింది అనుకోండి, ఏం చేయాలో తెలియక నేను ఎగిరి గంతేశాను. అనుకోకుండా దాని పడగా దాని తల నా పాదం కిందకు వచ్చింది. ఇప్పుడు నా పాదంతో తొక్కి ఉంది, గోధుమత్రాచు తల నా పాదం కింద ఉంది కదా అని నేను సంతోషంగా నిలబడి హాయిగా మాట్లాడేసి కాలు తీసి వెళ్ళిపోగలనా? నేనెప్పుడు కాలు తీస్తానని పాము చూస్తుంది. దీని బారిన పడకుండా కాలు ఎలా తీసుకోవాలని నేను బెంగపెట్టుకుంటాను. నేను కాలు తీశానా అది కాటు వేస్తుంది. ఇంద్రియాణి పురాజిత్వా జితం త్రిభువనంత్వయా, ఆ ఇంద్రియాలేం చేశాయి? స్మరద్భిరివతద్వైరం ఇంద్రియై రేవనిర్జిత. ఆ ఇంద్రియములు రావణ, నువ్వు బలవంతంగా తపస్సులో త్రాచుపావుని తొక్కినట్టుగా తొక్కి పెట్టావు. ఆ వైరం మనసులో పెట్టుకున్నాయి, కాట్లు వేశాయి. దుర్మార్గుడా, నా ఎందులేని ఏ అందం నీకు సీతమ్మలో కనపడిందిరా అని అడిగింది. దాని వలన కదురా పోయావు, నీ ఇంద్రియములు చంపేశాయి నిన్నండి. ఇంద్రియములు పరమ బలిష్టములు. అది స్త్రీకి కావచ్చు, పురుషుడికి కావచ్చు, వేదాంతం వేదాంతమే. ఆ ఇంద్రియ సంబంధమై మనోసంబంధమైనటువంటి కామమున్నదే అది పరమ ప్రమాదకరము. అది మనిషిని పడగొట్టేస్తుంది, కోట్ల జన్మల వరకు ఈడ్చేస్తుంది కిందకి, చేయరాని పాపములను చేయిస్తుంది, చేయకూడని తప్పులు చేయిస్తుంది. అలా జరగకుండా ఉండాలి అంటే కామము ధర్మము చేత ముడిపడిపోవాలి. ధర్మము చేత కామము ముడిపడిపోయిందనుకోండి, అంతే, దాని వలన దోషం లేదు కదా, అది పవిత్ర జీవనం అయిపోతుంది. అందుకే ఇది సుందరకాండ అయింది. సీతమ్మ రావణాసురుడితో మాట్లాడుతూ ఒక మాట అంటుంది, రావణ, ఎంత చెప్పినా నీకెందుకు అర్థం కాదు? నివర్తయ మనోమత్త స్వజనీ క్రియతాం మనః అంది. పరకాంతల యందు మనసు పెట్టుకుంటున్నావు, ఒరే పాత్ర భేదం రా అంది తల్లి. ఎంత పవిత్రమైన మాట, ఎంత సౌందర్యవంతమైన మాట. అదే పాయసం బంగారు పాత్రలో పోశారు, అదే పాయసం వెండి పాత్రలో పోశారు, అదే పాయసం ఆకు దొన్నెలో పోశారు. పరమేశ్వరుడు నాకు ఆకు దొన్నెనిచ్చాడు, వేరొకడికి బంగారు పాత్రనిచ్చాడు, వేరొకరికి వెండి పాత్రనిచ్చాడు. ఒకడి పాత్ర తెల్లగా మెరుస్తుంది, ఒకడి పాత్ర పచ్చగా మెరిసింది. నా పాత్ర ఆకుపచ్చగా ఆకు దొన్నె. దొన్న కాదు ప్రధానం, పాత్ర కాదు ప్రధానం,
పాయసం రుచి మాత్రం ఒక్కటే. నీకెందుకు తెలియలేదురా రావణ ఇది అడిగింది ఆవిడ. ఇది తెలియక అన్యకాంతల ఎందు మనసెందుకు పెట్టుకున్నావు? సర్వనాశనం అయిపోవట్లా. నివర్తయ మనోమత్త స్వజనే క్రియతాం మనః. నీ కామాన్ని నీ భార్య ఎందు పెట్టుకో, ఆమె ఎందు కామమును తిప్పు, పవిత్రమైపోయిందంటే నీ జీవితం. ఏమీ దోషం లేదు. నీ భార్యని జీవితాంతము కామించవలసిందే. భీష్మాచార్యుల వారు అంపశయ్య మీద పడుకుని ధర్మసూక్ష్మాలన్నీ చెప్పాడు. ధర్మసూక్ష్మాలు చెప్తూ మహానుభావుడు ఆ అనుశాసనిక పర్వంలో ఒక మాట అంటాడు, ఉత్తముడైన పురుషుడెవరు అంటే జీవితాంతము తన భార్య యందే అనురక్తి కలిగినవాడు. తన భార్య యందు తనకి అనురక్తి ఉండడం ఉత్తమ పురుష లక్షణం. పరభార్య యందు లేదా పరస్త్రీ యందు అనురక్తి కలిగి ఉండడం పతనహేతువు. సరికదా, అది ఆయుర్దాయాన్ని గ్రసించేస్తుంది. అటువంటి కామము ధర్మబద్ధము కావాలి అంటే ధర్మపత్ని అవసరం. అది వివాహ సంస్కారము ద్వారా స్వీకరిస్తారు ధర్మపత్నిగా. అందుకొరకు వివాహం అత్యంత అవసరం. ఇప్పుడు వివాహము ఎంత విశిష్టతని పొంది ఉన్నది. కాబట్టి ధర్మబద్ధమైన కామము కొరకు, ధర్మాచరణము చేత అర్థము ప్రభవించుట కొరకు, ధర్మస్వరూపంగా ఆమెను స్వీకరించుట కొరకు పురుషుడికి వివాహం అవసరమైంది. వీటి ద్వారా పురుషుడు తరిస్తున్నాడు. పురుషుడు తరించడం ఒక్కటే కాదు, పురుషుడు తరించడం వరకు అని వదిలిపెట్టడానికి వీల్లేదు. ఆ పురుషుణ్ణి కన్న తల్లిదండ్రులు ఉంటారు. నేను వరుడి వైపు నుంచి మాట్లాడుతున్నాను ప్రస్తుతం. పెళ్లి కొడుకుని కన్న తల్లిదండ్రులు ఉంటారు. వాళ్ళు తరించడం కూడా దేని మీద ఆధారపడుతుంది అంటే ఆయన పెళ్లి చేసుకోవడం మీద, ఆయన సంతానాన్ని పొందడం మీద ఆధారపడుతుంది. ఎందుచేత అంటే మీరు ఒక్క మాట ఆలోచించండి. లౌకికం దగ్గర నుంచి అలౌకికం వరకు కూడా ఈ క్రమం మీద ఆధారపడుతుంది. లోకంలో వృద్ధాప్యం వచ్చేసిన తరువాత శాస్త్రం 3 భోగాలు చెప్పింది. ఏవి 3 భోగాలు అంటే కొడుకు ఏ ఇంట్లో ఉంటున్నాడో ఆ చూరు కిందే తండ్రి కూడా ఉండడం. అంటే ఒక చూరు కింద అంటే రోజు కొడుకు తండ్రి ఒకరినొకరు చూసుకుంటారు. నాన్నగారండి అని వచ్చి పక్కన కూర్చుంటాడు. నాన్నగారండి కాసేపు కాళ్ళు పట్టి పడుకుంటాను నాన్నగారు అంటాడు. నాన్నగారు భోజనం చేశారా అంటాడు. నాన్నగారు ఏం ఇవాళ నీరసంగా ఉన్నారు అంటాడు. అది పురుషుడికి పెద్ద భోగం. పురుషుడికి పరమేశ్వరుడిచ్చిన ఇంకొక గొప్ప భోగం అల్లుడితో కలిసి భోజనం చేయడం. ఇవి పరమేశ్వరుడిచ్చిన కానుకలు. ఒక వయసు వచ్చిన తరువాత ఇది తింటే పడదు, అది తింటే పడదు అన్న ఇబ్బందులు ఉంటాయి. అల్లుడు వచ్చినప్పుడు 4 రకాలు వండుతారు. వండిన తర్వాత మామగారికి అల్లుడికి కలిపి భోజనం పెడతారు. పెద్ద ఆయన్ని వదిలేరు కదా, మరి కలిపి భోజనం పెడతారు. పెట్టినప్పుడు కొంచెం చక్కెర పొంగల్ అయిపోయి అంటాడు. మీరు ఎక్కువ తినకండి, మధుమేహం ఉంది అంటుంది. కానీ అల్లుడు ఎదురకుండా ఏం దెబ్బలాడుతుంది, అందుకని కాస్త వేస్తుంది. అందుకే అల్లుడితో భోజనం భోగం. తాను బిడ్డల్ని కన్నాడు. వాళ్ళు ఎప్పుడో చిన్నతనంలో పాఠశాల నుంచి వస్తుంటే సంతోషపడేవాడు, వాడికి స్నానం చేయించేవాడు. ఇప్పుడు మనవలు పుట్టారు. ఆ మనవడికి కితకితలు పెడితే అచ్చు తన కొడుకులాగే నవ్వుతూ ఉంటాడు. ఒరే వీడికి అచ్చు నా కొడుకు పోలికి వచ్చిందిరా అంటాడు. ఆ మనవడిని పాఠశాల నుంచి తీసుకొస్తూ తన పిల్లల్ని తీసుకొచ్చిన ఆనందాన్ని మళ్ళీ పొందుతాడు. ఆ పిల్లలతో ఆడుకుంటూ తాను పసిపిల్లవాడైపోతాడు. మనవల్ని చూసుకుని పొంగిపోతాడు. ఆచంద్రతారార్కం ఆ వంశం పెరుగుతుంటే తాను తండ్రి అయి, తాతయ్యి, ముత్తాతయ్యి తన ఆయుష్తో పాటుగా వంశం పెరగడాన్ని చూసుకుని పరమానందాన్ని పొందుతాడు. అందుకే శంకర భగవత్పాదులంతటి వారు సౌందర్యలహరిలో ఈ విషయాన్ని ప్రస్తావన చేస్తూ పరానందాభిక్యం రసయతి రసం తద్భజనవాన్ అంటారు. చిరాయుర్దాయాన్ని పొందడం, వంశాభివృద్ధిని చూసుకోవడం, ఆ పిల్లలు పెరిగి పెద్దవాళ్ళై మనవలు, మునిమనవలు వీళ్ళందరూ పుట్టడం, వాళ్ళందరూ వృద్ధిలోకి రావడం, తాను సంతోషపడతాడు. లౌకికమైన ఆనందం, అలౌకికమైన ఆనందం ఒకటి ఉంటుంది. ఆ వంశంలో ఎవరో ఒక్క మహానుభావుడు పుట్టాడు. వాడు రామాయణాన్ని నమ్ముకున్నాడు. వాడు నిరంతరం రామాయణ పారాయణ చేస్తూ ఉంటాడు. అలా రామాయణ పారాయణ చేసేటటువంటి ఒక వ్యక్తి ఆ వంశంలో పుట్టాడు. పుట్టిన కారణం చేత ఆ పైన ఉన్నటువంటి వాళ్ళందరినీ ఉత్తీర్ణుల్ని చేస్తారు. రామాయణం చదువుకుంటే వచ్చేటటువంటి ఫలితం రామాయణం చిట్ట చివర ఫలశ్రుతిలో చెప్తారు. పితృదేవతలందరూ సంతోషిస్తారు.
ఎక్కడో ఉండిపోయిన వాడికి, పితృలోకంలో ఉండిపోయిన వాడికి ఇక్కడ తద్దినం పెడతాడు. ఇక్కడ తద్దినం పెడితే అక్కడ అన్నం అందుతుందా అండి? అంటే ఇక్కడ మనీ ఆర్డర్ కడితే బొంబాయిలో ఉన్న కొడుకు వెళ్ళటల్లా? మనం పెట్టుకున్న వ్యవస్థలోనే అందినప్పుడు వేదం చెప్పినట్టు ప్రవర్తిస్తే ఎక్కడో ఉన్న జీవుడికి అందదని ఎలా చెప్తారు మీరు ప్రమాణం? కాబట్టి శ్రాద్ధకర్మ నిర్వహిస్తున్నాడు. మరి ఇక్కడ పుట్టిన ఆడపిల్లని కన్యాదానం చేసినప్పుడు పితృదేవతలు తరిస్తున్నారు. ఇన్నిటికీ కారణం ఏదవుతోంది? వివాహ సంస్కారము కారణమవుతోంది. ఇప్పుడు వివాహం అనేటటువంటి దాని వైశిష్ట్యము కేవలము ఎవరో దంపతులుగా ఒక వరుడు ఒక వధువుకి మాత్రమే సంబంధించినది కాదు. దాని వెనక వంశముల యొక్క గౌరవం, దాని వెనక పెద్దల యొక్క గౌరవం, వాళ్ళు ఉత్తీర్ణులవ్వడం, వాళ్ళు పైలోకాలకి చేరుకోవడం, వాళ్ళు గొప్ప ప్రయోజనాన్ని పొందడం, ఇవన్నీ కూడా వివాహ సంస్కారము మీద ఆధారపడ్డాయి. చిట్ట చివరికి ఏ ప్రయోజనం వరకు వెళ్ళిపోతారు అంటే మొట్టమొదటలో అంటిపెట్టుకుని ఉండాలి. చిట్ట చివరికి వచ్చేటప్పటికి తనంత తాను ముచికని విడిచిపెట్టాలి, రంగు మారిపోవాలి. అందుకే మనకి చూడండి, ఆశీర్వచనం చేస్తే నువ్వు జీవితంలో పండాలరా నాన్న అంటారు. ఆయన పండిపోయారండి మహానుభావుడు, పండు లాంటి వ్యక్తి అంటారు. పండు ఏం చేస్తుంది? తనంత తాను ముచికని వదిలిపెట్టి కింద పడిపోతుంది. పిందెగా ఉన్నప్పుడు ఆకుపచ్చగా ఉంటుంది, కాయగా ఉన్నప్పుడు గట్టిగా ఉంటుంది. పండిపోయిన తరువాత రంగు మారి లోపలి గుజ్జు రసం అయిపోయి ముచికని తనంత తాను వదిలిపెట్టి కింద పడిపోతుంది. భోగములను అనుభవించాలి. శాస్త్రం ఏ భోగములు చెప్పిందో ఆ భోగములు అనుభవించాలి. కోటలో ఉండి యుద్ధం చెయ్యాలి. యుద్ధం చేసి ఈ భోగములన్నీ భోగములా అన్న వైరాగ్య సుఖాన్ని పొందాలి. పొంది ధర్మపత్నితో కలిసి వానప్రస్థానికి వెడతాడు. వెళ్ళి చిట్ట చివర తాను తన పత్ని తరిస్తాడు. అలా తరించడానికి కారణం ఏదైంది అంటే ఆ వివాహ బంధమైనది. అందుకే పురుషుడి యొక్క పంట, పురుషుడు జీవితంలో తరించడం దేని మీద ఆధారపడుతుంది అంటే ప్రధానంగా వివాహం మీదే ఆధారపడుతుంది. భార్య అనుకూలవతి అయినా తరిస్తాడు, భార్య ప్రతికూలవతి అయినా తరిస్తాడు. అది భార్య యొక్క గొప్పతనం. ఒకడికి పత్ని అనుకూలవతి, ఏం చెప్తే చేస్తుంది కాబట్టి సంతోషంగా ఆమెతో కలిసి ఉత్తమ కర్మలు ఆచరిస్తాడు. ఒకరికి అనుకూలవతి కాదు, ఈయన ఒకటి చెప్తే ఆవిడ అంగీకరించదు కాబట్టి తొందరగా వైరాగ్యం వచ్చి జీవితంలో తరిస్తాడు. ఏ రకంగానైనా తరించడానికి అవకాశం దేని వలన కలిగింది అంటే వివాహ సంస్కారం వలన కలిగింది. అందుకే వివాహ సంస్కారం అనేటటువంటిది కేవలంగా ఏదో ఒక మగపిల్లవాడు ఒక ఆడపిల్లకి మాత్రమే చెందినది, వాళ్ళిద్దరూ ఒకే లింగమునకు చెందినవారు కాదు కాబట్టి వాళ్ళిద్దరూ కలిసి బ్రతకడానికి సంబంధించినది మాత్రమే అనుకుంటే అంగీకారయోగ్యమైనది శాస్త్రము దృష్టిలో కాదు. ఎందుకంటే అది కేవలము వారిద్దరికి మాత్రమే సంబంధించినది కాదు. దాని వెనక ఎంతోమంది తరించడానికి సంబంధించినటువంటి విషయము ప్రతిపాదింపబడి ఉంది. వధువు వైపు నుంచి చూడండి, ఆడపిల్ల వైపు నుంచి పరిశీలించండి. ఆమెకు నిజానికి జీవితంలో తరించడం అనేటటువంటిది దేని వలన ప్రాప్తిస్తుంది అంటే వశవర్తి అయిన కారణం చేత తరిస్తుంది. నేను అన్న మాట బాగా పట్టుకున్నారో లేదో? ఒకరికి లొంగి ఉండుట. ఎవరికి లొంగి ఉండాలి అంటే భర్తకి లొంగి ఉంటుంది స్త్రీ, తనంత తాను స్వచ్ఛందంగా వశవర్తి అవుతుంది. అలా వశవర్తి అయి తరిస్తుంది. మీరు ఒక్కటి గమనించండి బాగా, ఎంత శ్రేష్టమైన ప్రాణి కానివ్వండి, అది కాని తనంత తానుగా వశపడకపోతే ఆ ప్రాణి జోలికి ఎవరు వెళ్ళరు. ఏది వశపడుతుందో దాన్నే దగ్గరికి తీసుకుంటారు. నేను పెంచిన కుక్కే తిరగబడి నన్ను కరుస్తోందనుకోండి, దాన్ని తీసుకెళ్ళి దూరంగా వదిలేస్తారు. గుర్రం నేను ఎక్కితే నేను చెప్పినట్టుగా పరిగెడితేనే గుర్రాన్ని దగ్గర ఉంచుకుంటారు. నేను పెంచిన గాడిద నేను చెప్పిన బరువు మోసి నేను చెప్పిన మాట వింటేనే ఆ గాడిదని భరిస్తారు. ఏనుగు భగవంతుణ్ణి వహించి దేవాలయంలో ప్రదక్షిణంగా వెడుతున్నప్పుడు మనుష్యుల మీదకి వెళ్ళిపోకుండా తాను వెళ్ళవలసిన మార్గంలో వెడుతున్నంతసేపే దాని మీద ఉత్సవమూర్తి నుంచి ఆ దేవాలయం చుట్టూ ప్రదక్షిణ వీధులలో తిప్పుతారు తప్ప అది అప్పుడప్పుడు మధ్యలో జనంలోకి వెళ్ళిపోతానంటే అటువంటి ఏనుగుని దేవాలయం ముందు తిప్పరు. అసలు జీవితంలో దానికి లొంగడం చేత కాదన్నారనుకోండి, అటువంటి సింహాన్ని పెద్ద పులిని బయటికే తీసుకురారు. అంటే లొంగడం అన్నది ప్రధానం. ఎవరికో ఒకరికి వశవర్తి కావాలి.
మరి ఒక్కొక్క ప్రాణి వశపడితేనే ప్రయోజనాన్ని పొందుతున్నప్పుడు ఇంత బుద్ధి కలిగినటువంటి మనుష్యుడు ఒకరికి వశపడకపోతే ఎలా జీవితాన్ని పండించుకుంటాడు? అందుకే వివాహ సంబంధమునందు స్త్రీ వశపడుతోంది. ఎవరికి వశపడుతోంది అంటే పురుషునకు, భర్తకు వశపడుతోంది. ఇక్కడ మీరు వెంటనే నన్ను ఒక ప్రశ్న వేస్తారు, నాకు తెలుసు. మరి పురుషుడికి అక్కర్లేదా? భర్త వశపడి ఉండక్కర్లేదా? ఆమె ఆయనకు వశపడింది, బాగుంది. మరి ఆయన ఎవరికి వశపడాలి? అందుకే ప్రతి వ్యక్తికి గురువు ఉండాలి. గురువుకి వశపడతాడు పురుషుడు. గురువుగారు శాస్త్రీయమైన మార్గాన్ని నిర్దేశిస్తాడు. అందుకే మీరు చూడండి, వివాహ ప్రక్రియ యందు గురువుగారు వచ్చి కొన్ని మంచి మాటలు చెప్తారు. స్నాతక వ్రతము అన్న పేరుతోటి గురువు పురుషుడికి మార్గం చూపిస్తాడు. పురుషుడు గురువుకి వశవర్తి అయ్యాడు. ఈ పురుషుడి భర్త ఎవరైతే ఉన్నాడో, ఆ వరుడు ఎవరైతే ఉన్నాడో, ఆ భర్తకి భార్య వశవర్తి అయింది. ఇప్పుడు ఆమెకెవరు గురువు? భర్తయే గురువు. అందుకే సీతమ్మ రామాయణంలో యోమే భర్త సమే గురు తం నిత్యమనురక్తాస్మి యథారూపాం సువర్చల అంటుంది. నాకు రాముడు భర్తయే కాదు, గురువు. దీనోవా రాజ్యహీనోవా యోమే భర్త సమే గురు. ఆయన దీనుడు కావచ్చు, రాజ్యహీనుడు కావచ్చు, నా భర్త నాకు గురువు. నేను ఆయనకు వశవర్తిని, ఆయనకి వశపడి ఉంటాను అంటుంది. అయితే మీరు ఇక్కడ ఒక మాట అడగచ్చు, ఏమండి మరి సంస్కారం అనేటటువంటిది స్త్రీకి కల్పించమని శాస్త్రములు ఎందుకు ప్రతిపాదించలేదు? గురువుగారి దగ్గరికి పురుషుడు వెళ్ళాడు, వరుడు వెళ్ళాడు. గురువుగారు ఏం చేస్తారు? మంచి విషయములన్నీ బోధ చేశాడు, మంచి మార్గం చెప్పాడు, ఏ ఉత్తమ కర్మలు చెయ్యాలో చెప్పాడు, ఏ కర్మలు చెయ్యకూడదో చెప్పాడు, ఏవి చదువుకోవాలో చెప్పాడు, ఎలా బ్రతకాలో చెప్పాడు, ఏ విధానంలో జీవితాన్ని పండించుకోవాలో చెప్పాడు. మరి స్త్రీకి ఎందుకు చెప్పలే? మరి స్త్రీని గురువు దగ్గరికి పంపించి చదువు చెప్పడం అన్న ప్రక్రియ ఎందుకు ప్రతిపాదింపబడలా? అప్పుడు స్త్రీల పట్ల పక్షపాత బుద్ధితో లేదా? ఇదో ప్రశ్న ఏర్పడచ్చు. మీరు అడగకుండా నన్ను నేనే వేసుకుని జవాబు చెప్తున్నా. ఎందుకు పెట్టలేదు అంటే, ప్రయత్నపూర్వకంగా పురుషుణ్ణి గురువు దగ్గరికి పంపించి విద్యాభ్యాసం చేయించి 4 మొట్టికాయలు కొట్టించి వినయాన్ని ఏర్పాటు చేసి శాస్త్రం చెప్తే తప్ప సంస్కారం అందదు. మరి ఆడపిల్లకో అసలు ఆమె జీవితమే సంస్కారవంతము. ఎందుకో తెలుసా? ఆమె ఇంట్లో పుట్టింది, ఆడపిల్ల చదువుకుంటోంది. అమ్మ విశేషంగా పడిశంతో ఉంది, పిల్ల చదువుకుంటోంది కదా అని తాను వీధిలోకి వెళ్ళి ఆవు పేడ కలిపి నీళ్లు కళాబీ చల్లుతోంది. అమ్మా అమ్మ నీకు పడిశం పట్టిందమ్మా, ఇవాళ నువ్వు వద్దమ్మా నేను చల్లుతానని పిల్ల వెళ్ళి కళాబీ చల్లింది. పిల్ల వెళ్ళి ముగ్గు పెట్టింది. అమ్మ ముక్కు కారుతూ ఒళ్ళు వేడిగా ఉన్న వంట చేస్తోంది. అమ్మ నేను కూరలు తరిగిస్తానమ్మా అంది. తాను ఇంకొక గంట ముందు లేచి చదువుకొని నాన్నగారికి పూలు కోసి పెట్టింది, అన్నయ్యకి బట్టలు మడత పెట్టింది. అంటే ప్రత్యేకంగా గురువు దగ్గరికి పంపించవలసిన అవసరం లేకుండా తాను ఏ ఇంట్లో పుట్టిందో ఆ ఇంట్లోనే తన మనస్తత్వం రీత్యా ఆ సంస్కారమును పొందగలిగిన ప్రజ్ఞా విశేషము ఆడపిల్లకున్నది అని నమ్మిన దేశం ఈ దేశం. తప్ప ఆడపిల్లల్ని తక్కువ చేయడం అన్నది ఎక్కడా లేనే లేదు. పురుషుణ్ణి పంపించారేమో విద్యాభ్యాసానికి గురువు దగ్గరికి, ఆడపిల్లని పంపవలసిన అవసరం లేదనడానికి కారణం అది. అంతేగాని చదివించవద్దని ఎక్కడా చెప్పలా. సంస్కారవంతములు వాళ్ళ జీవితం. ఎందుకంటే తెల్లవారి లేస్తే వాళ్ళు అన్నయ్యకి, తమ్ముడికి, తండ్రికి, తల్లికి ఎప్పుడు కష్టంలో పంచుకుంటూ ప్రేమ పంచుతూ అలాగే ఉంటుంది వాళ్ళ స్వభావం. ఎంత కోట్లకి పడగలెత్తిన ఇంటికి ఆమె కోడలుగా వెళ్ళనివ్వండి, ఎంత నిరుపేదవాడు అన్నదమ్ముడు కానివ్వండి, ఆ ఇంట్లో శుభకార్యం జరుగుతుంటే ముందు పరిగెత్తుకొచ్చేది ఎవరంటే అక్క చెల్లెలే వస్తుంది. తాను అన్ని నగలు పెట్టుకుంటే వదిన చిన్నపుచ్చుకుంటుందని, తాను పట్టుచీర కట్టుకుంటే వదిన చిన్నపుచ్చుకుంటుందని అవి తెచ్చుకోకుండా కట్టుకోకుండా తాను కూడా నూలు చీర కట్టుకుని వదినతో పాటు తిరిగి అన్నదమ్ముడి వెనకాతలే కూర్చొని హారతి పళ్ళెం పట్టి 11 రూపాయలు వేస్తే కనకాభిషేకం చేసినట్టుగా మడత పెట్టి బొడ్డులో పెట్టుకొని అన్నయ్య పెట్టిన 30 రూపాయల చీర కట్టుకుని నమస్కారం పెట్టి వెళ్ళి మా అన్నయ్య పెట్టిన చీర అని 10,000 మందికి చూపించగలిగిన ఉత్తమ సంస్కారము ఆడపిల్లకి పుట్టుకతో వస్తుంది.
అందుకు ఆమెని ప్రత్యేకంగా గురువు దగ్గరికి పంపలేదు. కానీ ఆమె కూడా జీవితంలో సౌభాగ్యాన్ని ఉన్నతిని పొందాలి అంటే వశవర్తి కావాలి, ఒకరికి వశపడి ఉండాలి. ఎవరికి వశపడాలి అంటే ఒక బుద్ధిహీనుడికి అని శాస్త్రాలు ఊహ చెయ్యలేదు. ఆయన గురువు దగ్గర మంచి మాటలు నేర్చుకున్నవాడు సంస్కారవంతుడు అని ఊహ చేశాయి. కాబట్టి భర్తని గురువుగా స్వీకరించి ఆయనకు ఆమె వశవర్తి అయింది, ఆయన గురువుకు వశవర్తి అయ్యాడు. ఇప్పుడు వీళ్ళిద్దరినీ ఒక బంధంతో కలపాలి, ఒక సంస్కారంతో కలపాలి. ఏ సంస్కారంతో కలపాలి? ఏ సంస్కారము చేత జీవితాంత వశవర్తిని చెయ్యాలి? ఏ సంస్కారము చేత గురువు చెప్పిన మాటలతో భార్యని ఉద్ధరించుకోగలిగిన ప్రజ్ఞాశాలిగా పురుషుణ్ణి తీర్చిదిద్దాలి? ఏ బంధము చేత, ఏ సంస్కారము చేత వీళ్ళిద్దరినీ ముందుకు నడిపించాలి అంటే అది వివాహ సంస్కారం. అందుకని వివాహానికి అంత వైశిష్ట్యం వచ్చింది, అంత గొప్పదైంది వివాహ సంస్కారం. కాబట్టి ఇప్పుడు వశవర్తి అవుతోంది వివాహంలో. అంతేకాదు, ఆమెకు ధర్మం ఏర్పడింది. ఏమిటి ఆ ధర్మం? పతిని అనుగమించుట ఒక్కటే ఆమె ధర్మం. మీరు ఎప్పుడూ ఒక మాట బాగా జ్ఞాపకం పెట్టుకోవాలి. ఏ కథలు చదివినా మీకు తేలికగా అర్థమవుతాయేమో కానీ పతివ్రతల కథలు చదివితే ఎవరికైనా చికాకేస్తుంది. నేను ఉన్న మాట చెప్తున్నా. ఎందుకనో చెప్పనా? ఒక పతివ్రత చాలా కష్టపడి కుష్ఠరోగంతో ఉండి చీవు కారిపోయి వేళ్ళు ఊడిపోతున్న వాడికి అన్నం పెడుతుంది, కన్న తల్లిలే. ఆయన వేశ్యాగృహంలో ఎక్కడో వేసి ఉంది, నన్ను అక్కడికి తీసుకెళ్ళు అంటాడు. ఈవిడ బుట్టలో పెట్టుకుని ఆయన్ని పట్టుకెడుతుంది. ఆమె పతివ్రత. ఇది నా మనవడికి చెప్పాను అనుకోండి, తాత బుద్ధుందా ఏమిటి తాత ఈ కథలు అని అడుగుతాడు. కానీ మీరు దాన్ని జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ధర్మము అన్న మాటకు అర్థం ఏమిటో తెలుసా? నా వైపు నుండి నేను చెయ్యవలసినది. నా ధర్మం అవతల వారి బట్టి మారదు. మీరు నన్ను వివాహ వైశిష్ట్యం గురించి అడిగారు, నేను వివాహ వైశిష్ట్యం గురించి చెప్తున్నాను. వాడు బుద్ధిహీనుడండి, అలాగే చెప్తాడు. ఇప్పుడు ఇవన్నీ ఎవడు పాటిస్తాడండి అని మీరు నన్ను అన్నారనుకోండి, నేను మళ్ళీ ఇంకొక 3 రోజులు కూడా చెప్పండి అంటే నాకు ఖాళీ ఉంటే, అలా చెప్పడానికి సిద్ధంగా లేననుకోండి, చెప్పమంటే మళ్ళీ నేను ఇంత పవిత్రంగా అదే చెప్పాలి. ధర్మం అంటే నా వైపు నుండి చెయ్యవలసినది. తండ్రిని సేవించవలెను. మా నాన్నగారు ఆస్తిలో నాకు 10,000 తక్కువ ఇచ్చారండి కాబట్టి నేను ఆయన్ని పిలవను అనడానికి వీల్లేదు. కొడుకుగా నీ ధర్మం నువ్వు చెయ్యాలి. ఉద్యోగిగా నువ్వు చెయ్యవలసింది నువ్వు చెయ్యాలి. భర్తగా నేను చెయ్యవలసింది చెయ్యాలి. తండ్రిగా నేను చెయ్యవలసింది చెయ్యాలి. కొడుకుగా వాడు నా మాట వినకపోతే నాకు సంబంధం లేదు, నా ధర్మం నేను చేశానా లేదా. అందుకే ధర్మము కర్తవ్యం, ధర్మము శాంతికారకము. నేను చెయ్యవలసింది చేశానా లేదా, అయిపోయిందంతే అక్కడతో. కర్తవ్యం దైవమాన్మికం. వచ్చాడు మహానుభావుడు విశ్వామిత్రుడు, లేపాడు. రామా తెల్లవారుతోందయా, కౌసల్యా సుప్రజా రామ పూర్వా సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ట నరశార్తూల కర్తవ్యం దైవమాన్మికం. లేవయా, సంధ్యావందనం చేయి. చేయకపోతే గుండెలు బాదుకోడు విశ్వామిత్రుడు. మళ్ళీ మధ్యాహ్నం చెప్తాడు, మళ్ళీ సాయంకాలం చెప్తాడు, దగ్గర ఉన్ననాళ్ళు చెప్తాడు. ఎప్పుడూ రాముడు సంధ్యావందనం చేయకపోతే తాను అలా నవ్వుతూ తన సంధ్యావందనం తాను చేసుకుని అందరికీ అదే చెప్తూ ఉంటాడు. తాను చెయ్యవలసింది తాను చెయ్యాలి. అవతలవాడు దాన్ని పట్టుకున్నాడా పట్టుకోలేదాతో తనకి సంబంధం ఉండదు. తాను చెయ్యవలసినది తను చేసేస్తే ధర్మం. అవతలవాడిని బట్టి చేస్తానండి అంటే ధర్మం కాదు. అలా ఎలా అవుతుంది ధర్మం? నువ్వు భర్త, మా ఆవిడ పెంకిదా, మాట విందా, భర్తగా నేను భర్త ధర్మం, కూతురు తండ్రి ధర్మం, నా కొడుకు తండ్రి ధర్మం, నేను కార్యాలయానికి వెడితే నా ఉద్యోగి ధర్మం, సమాజంలో పౌరధర్మం. ధర్మము నిరంతరము మారిపోతుంది. ఇప్పుడున్న ధర్మం నేను ఈ వేదిక దిగిపోతే ఇంకొకలా ఉంటుంది ధర్మం. ఒక్కొక్క చోట ఒక్కొక్క ధర్మం. మారిపోతున్న ధర్మాన్ని ఎప్పుడూ కూడా పట్టుకుంటూ ఉండాలి. ఎందుకో తెలుసా? మీకు తేలిగ్గా అర్థం అవ్వాలంటే 2 మాటలు ఉంటాయి. బీయింగ్, బికమింగ్ అని 2 మాటలు ఉంటాయి ఇంగ్లీష్లో. బీయింగ్ ఆత్మ, దానికి ఏ మార్పు ఉండదు, అది ఇప్పుడు అలాగే ఉంటుంది. బికమింగ్ జీవుడు. ఇప్పుడు నేను ప్రవచనం చేస్తున్నాను, కిందకి దిగి వచ్చేస్తే ఆయనకో స్నేహితుడిని, ఆయనతో స్నేహధర్మంగా మాట్లాడతాను. మా గోపాలకృష్ణ గారి దగ్గర గురుధర్మంతో మాట్లాడతాను. నా భార్య దగ్గర భర్తృధర్మంతో మాట్లాడతాను. ఆ అమ్మాయి దగ్గర పితృధర్మంతో మాట్లాడతాను, కూతురుగా చూస్తాను కాబట్టి. ఎవరి దగ్గరికి వెళ్ళి నిలబడితే అక్కడ మారిపోతూ ఉంటాను.
ఎలా నేను ఉండాలో అలా ఉండడం ధర్మం. అలా ఉండకపోతే అవతల వారిని బట్టి నేను అలా ఉండట్లేదండి అంటే ధర్మం కాదు. అవతల వారి బట్టి కాదు, నువ్వు ఎలా ఉండాలో అలాగే ఉండాలి, అంతే, అది ధర్మం. ఆయన దారి తప్పాడు, వేశ్య దగ్గరికి తీసుకెళ్ళమన్నాడు, మళ్ళీ రండి పతివ్రత కథలోకి. ఆయన దారి తప్పాడు, ఆయన భ్రష్టుడు, ఆమె భర్తగారు కోరాడు తీసుకెళ్ళి, ఆమె ధర్మం ఆమెది. పతిని అనుగమించినది అంకోలం నిజబీజ సంతతిరయస్కాంతో ఫలం సూచిక సాధ్వీ నైజ విభుం లతాక్షితిరుహం సింధు సరిద్వల్లభం ప్రాప్నోతి యథా తథా పశుపతే పాదారవిందద్వయం చేతో వృత్తిరుపేత్యతిష్టటి సదా సా భక్తిరిత్యుచ్యతే అంటారు శంకర్లు. నిజ ఆ సాధ్వీ నైజ విభుం, భర్తని అనుగమిస్తుంది భార్య. ఇప్పుడు ఆమెకు ప్రత్యేకంగా యజ్ఞము, యాగము, పురాణ పఠనము ఇవి ఉన్నాయా లేవా అన్నదానితో సంబంధం లేదు. ఆమె రామనామం రాసుకుంది. ఎప్పుడు రాసింది? ఆయన పూజకి ఏర్పాటు చేసి ఆయన పూజ చేసుకొస్తే పలహారం వండి పెట్టింది, ఆయనకి భోజనం వండి పెట్టింది, ఆయనకి పలహారం చేసి పెట్టింది, పరమేశ్వరుడికి బాలభోగం చేసేసింది, ఆయనకి భోజనం పెట్టింది, పరమేశ్వరుడికి మహానైవేద్యం పెట్టేసింది, ఆయన పడుకుంటే పాట పాడింది, ఏకాంత సేవ చేసేసింది, పిల్లలకి స్నానం చేయించింది. ఇన్ని చేయిస్తూ తన కర్తవ్యం చేస్తూ మధ్య మధ్యలో రామరామ రామరామ అనుకుంటోంది. ఆమె సహాయం లేకుండా ఆయన పూజ చేయలేడు. ఆమె ఇక్కడ ఈ పనులు చేయకపోతే ఎలా? పలహారం ఎవరు చేసి పెడతారు పూజ చేసుకొచ్చే? అందుకే ఆయన చేసిన పుణ్యంలో సగం ఆవిడ ఖాతాలో వేసేస్తారు. ఆవిడ చేసిన పుణ్యంలో భర్తకి ఇవ్వరు. ఎందుకు ఇవ్వరంటే నీకు కావలసినవి ఆమె చేస్తూ ఆమె మిగిలిన కాలాన్ని భగవత్ సేవకి వాడింది. వంట చేస్తూ భగవన్నామం చెప్పుకుంది. ఇప్పుడు ఆ భగవన్నామోచ్చరణ ఫలితం ఆమెకి, కానీ నేను చేసిన పూజలో ఫలితం ఆమెకి సగం. అది వివాహ బంధం. అందుకే ధర్మము అన్న మాటలో నిజానికి మహాపుణ్యాత్ముడు భాగవతోత్తముడైనటువంటి వ్యక్తికి ఒకరు భార్య అయ్యారనుకోండి, ఆమె పొందేటటువంటి పుణ్యం అనంతం. అది చెప్పడం ఎవరికీ సాధ్యం కాదు. ఇద్దరి శరీరాలు ఒకసారి పడిపోయి అనుకోండి, నిక్కచ్చిగా చెప్పాలంటే ఆమె ఖాతాలో ఎక్కువ పుణ్యం ఉంటుంది. ఎందుకంటే ఇటువైపు నుంచి సగం వెళ్ళి ఆమె ఎక్కడో అక్కడ ఏదో ఏ రామనామమో మళ్ళీ చెప్తూ ఉంటుంది కాబట్టి ఆమె ఖాతాలోనే ఎక్కువ పడిపోతుంది. అందుకే రామాయణంలో అనసూయమ్మ ఒక మాట అంటుంది, సీతమ్మతో మాట్లాడుతూ, అమ్మా సీత, నాకు సంబంధించినంత వరకు ఒక విషయం అనిపిస్తూ ఉంటుందమ్మా, భర్త అనేటటువంటి వాడు లోకంలో అపరిమితంగా ఇస్తాడు. మిగిలిన వాళ్ళు పురుషులై ఏ అనుబంధంతో స్త్రీతో ఉన్నా ఎవరిచ్చినా మితంగానే ఇస్తారు. నాతో విశిష్టం పశ్యామి బాంధవం విమృశంత్యహం సర్వత్ర యోగ్యం వైదేహి తపకృతమిహావ్యయం. అంతే. ఎంత పెద్ద మాట అందండి. అనసూయమ్మ కాబట్టి అంది. ఎవరనగలరో వాళ్ళతో అనిపించారు వాల్మీకి మహర్షి, లేదా వాళ్ళు అన్నది అంత అద్భుతంగా అందించారు. నాతో విశిష్టం పశ్యామి, భర్త కన్నా గొప్పవాడు నాకు కనబడలేదమ్మా సీతమ్మ. ఎందుకని? అన్నగారు ఉన్నాడు, మంచి భర్త రావాలని నోము చేయిస్తాడు, వ్రతం చేయిస్తాడు, పువ్వులు అట్టుకొస్తాడు, పసుపు పట్టుకొస్తాడు, కుంకం పట్టుకొస్తాడు, గాజులు అట్టుకొస్తాడు, అక్షతలు అట్టుకొస్తాడు, పురోహితుడిని తీసుకొస్తాడు. తండ్రి ఏవో నోములు వ్రతాలు చేయిస్తాడు. మిగిలిన బంధువులు ఏవో ఉపకారాలు చేస్తారు. భర్త ఆమె జీవితానికి గొప్ప శాంతినిచ్చాడు. అంతేకాదు, ఆమెకి పరిపూర్ణత, మాతృత్వం భర్తగారి వలన పొందింది. అమ్మా అని పిలిపించుకుంది. ఆయనకి భార్య అయింది. ఆమె తనంత తానుగా ఏదీ చేయకపోయినా ఆమె జీవుడి ఖాతాలో అనంతమైన ఫలితం వచ్చి పడిపోయింది. ఆయన చేస్తున్నదంతా, ఆయన తపస్సు, ఆయన జ్ఞానము, ఆయన సాధన, ఆయన ఉత్తమ కర్మలు అన్నీ సగం పనిచేసుకుంది. ఎవరిచ్చారమ్మా? తండ్రి ఇచ్చాడా? అన్నదమ్ములు ఇచ్చారా? బంధువులు ఇస్తారా?